దక్షిణాదిలోని సౌత్ సెంట్రల్ రైల్వే రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2801 అప్రెంటిస్ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, పర్సనల్, ఎస్ఎన్టీ వంటి తదితర విభాగాల్లో ఈ ఖాళీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతిలో అర్హత సాధించి ఉండాలి. ఏసీ మెకానిక్, కార్పెంటర్, సిఓపిఏ, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ విభాగంలో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 2026 ఏప్రిల్ 11 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ అర్హతలు కలిగిన వారెవరైనా ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 11వ తేదీ రాత్రి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా ₹100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. తుది ఎంపిక రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ద్వారా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎప్పటికైనా వారికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ రైల్వే యూనిట్లలో ఏడాది పాటు ట్రైనింగ్ అందిస్తారు. నిబంధనల మేరకు శిక్షణ సమయంలో ప్రతి నెల స్టైఫండ్ చెల్లిస్తారు.